వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బిల్లుల చెల్లింపులపై మంత్రి పయ్యావులో కసరత్తు చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళే బిల్లులు చెల్లింపులు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. 2,000 కోట్ల వరకు బిల్లులు చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బిల్లుల చెల్లింపులపై మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న చిన్న బిల్లులను చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు జరుగుతుంది. ముందుగా ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఉగాది పండుగ రోజు కొంతవరకు బిల్లులు చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా సీఎం చంద్రబాబు ఆదేశంతో బిల్లుల చెల్లింపుపై అధికారులతో కసరత్తు ప్రారంభించారు. ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే దిశగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అందుబాటులో ఉన్న నిధులన్నీ ఏ మేరకు బిల్లులు చెల్లింపు జరపగలన్న అంశంపై కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇటీవలే ఉద్యోగులు పెండింగ్ బిల్లులు దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు చెల్లించడంతో నిధుల లభ్యత ఎంతవరకు ఉంటుందో అన్న తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్న మేరకు ఇవాళ బిల్లులు చెల్లింపు జరిపేలా ఆర్థిక శాఖ కసరత్తు నిర్వహిస్తుంది. 2,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లింపు జరిపే అవకాశం ఉంటుంది అని కూడా అంచనా వేస్తున్నారు. పండుగ రోజున విధుల్లో ఉండి బిల్లుల చెల్లింపు ప్రక్రియను చేపడుతున్న పయ్యావుల కేశవ్ను ఆర్థిక శాఖ అధికారులు ఆయనకి మొత్తం ఆర్థిక శాఖలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, పైగా మళ్ళీ 2 రోజుల్లో జీతాలు కూడా ఇవ్వాల్సి రావాలని ఉంది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా సామాజిక భద్రతా పెన్షన్ల వరకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులకు అదనంగా 2,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు కాంట్రాక్టర్లకు చెల్లించే అంశంపై కూడా ప్రస్తుతం కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నిధుల లభ్యత, నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలి అనే అంశం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, అదేవిధంగా నెల చివర కావటంతో ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పరిశీలించి బిల్లుల చెల్లింపుకు చేపట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో పయ్యావుల కేసు సంప్రదింపులు జరుపుతున్నారు. పండుగ రోజు చిన్న కాంట్రాక్టర్లకు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వాళ్ళకి వెంటనే ఉన్నంత మేరకు కూడా నిధులు విడుదల చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడంతో పండుగ రోజైనా ఆదివారం అయినప్పటికీ కూడా ఈ రోజు కసరత్తు జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి దీనికి సంబంధించి తుది రూపు వచ్చే అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.